ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చడం చేతకన్నప్పుడు ఆ తల్లికి న్యాయం చేస్తానని ప్రామిస్ ఎందుకు చేశాడు అని ఒక నాయకుడిని పట్టుకొని లాజికల్గా కడిగేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్ ప్రశ్నే. కానీ దీన్ని ఇంకో కోణంలో చూడండి. అసలు మన సొసైటీకి నిజమైన దమ్ముందా? ఒక నాయకుడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి, చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది, కానీ సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోయింది, మన పోలీసులు అమ్ముడుపోయారు, సాక్ష్యాలు నాశనం చేశారు, కాబట్టి నా పేరులో పీకే ఉన్నంత మాత్రాన నేను పవర్లోకి వచ్చాక పీకగలిగేదేమీ లేదు, నేను లాయర్ కోటేసుకుని ఆడపిల్లల్ని ఏది ఏమైనా కాపాడేస్తున్నట్టు సినిమాల్లో బిల్డప్ ఇస్తా గానీ బయటకు వచ్చి పీకగలిగేదేమీ ఉండదు, ఒకవేళ సిబిఐ విచారణలో ఏమీ తేలకపోతే ఇంక నేను చేసేదేమీ లేదు అని నా చేతులు నేను హాయిగా దులిపేసుకుంటాను, ఇదే తర్వాత జరగబోయే వాస్తవం అని కానీ పచ్చి నిజం చెప్తే నువ్వు ఆ నాయకుడు కోటేస్తావా? వెయ్యవు. నీకొక భ్రమ కావాలి, నిన్ను ఎవడో ఒక బాహుబలి లాంటి హీరో వచ్చి ఉద్ధరించేస్తాడు అనే ఒక ఫ్యాంటసీ కావాలి. నీలో పోరాడే ధైర్యం లేదు కాబట్టి ఆ భారాన్ని ఒక రాజకీయ నాయకుడి మీద మోపేసి నువ్వు చేతులు దులుపుకోవాలి అనుకుంటున్నావు. ప్రజలకు అబద్ధాలు కావాలి కాబట్టే నాయకులు అబద్ధాలాడుతున్నారు. సోక్రటీస్ డెమోక్రసీ గురించి ఒక హెచ్చరిక చేశాడు. ప్రజలకు ఆలోచించే శక్తి లేనప్పుడు ప్రజాస్వామ్యం కేవలం ఒక నాటకంగా మిగిలిపోతుంది. నాయకులు హామీలిచ్చి నెరవేర్చకపోవడం తప్పైతే ప్రాక్టికల్గా సాధ్యం కాని హామీలను గుడ్డిగా నమ్మేసి తీరా మోసపోయాక విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అంతకంటే పెద్ద తప్పు. ఇకపోతే ఈ కేసులో ఇంకో పెద్ద డైలాగ్ వింటుంటాం. సాక్ష్యాధారాలు లేవు, DNA సాక్ష్యాలు తారుమారయ్యాయి కాబట్టి మేమేమీ చేయలేము అని. సాక్ష్యాలు అంటే అవేమైనా కర్పూరం బిళ్ళలా గాల్లో వదిలిస్తే ఆవిరైపోవడానికి? ఒక క్రైమ్ సీన్లో సాక్ష్యం తారుమారవ్వాలంటే అది ఒకరి వల్ల మాత్రమే అయ్యే పని కాదు. ఒక సాక్ష్యం నాశనం అవ్వాలంటే మొదట క్రైమ్ సీన్కి వెళ్ళిన కానిస్టేబుల్ కళ్ళు మూసుకోవాలి, 2 పంచనామా రాసే SI తప్పుడు రిపోర్ట్ రాయాలి, 3 పోస్ట్ మార్టం చేసే డాక్టరు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు తప్పులు చేయాలి లేదా మార్చేయాలి, ఇక 4 వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ పైనున్న DSPనో SPనో ప్రెజర్ తీసుకురావాలి. ఒక పాపకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి ఇన్ని స్థాయిల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఒక నెట్వర్క్లా పనిచేశారు. దీన్ని మీరు సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారా? కానే కాదు, దీన్నే సిస్టమిక్ ఎఫిషియన్సీ అంటారు. ఒక నేరస్తుడిని కాపాడడానికి మన సిస్టమ్ ఎంత పెర్ఫెక్ట్గా ఎంత యూనిటీతో పనిచేస్తుందో చూస్తే భయం వేస్తుంది. అసలు సాక్ష్యాలనే తారుమారు చేసిన వీళ్ళంతా ఎవరు? ఆకాశం నుంచి ఊడిపడ్డారా? లేదు, ఇదే సమాజం నుంచి వచ్చిన వాళ్లే కదా. వాడు నీ పక్కింటి వాడో, నీ చుట్టమో, లేక నీ కులం వాడో అయి ఉంటాడు. నిజం చెప్పాలంటే సిస్టమ్ ఎక్కడో ఢిల్లీలోనో అమరావతిలోనో లేదు, మనమే ఆ సిస్టమ్. ట్రాఫిక్ ఫైన్ తప్పించుకోవడానికి 100 రూపాయలు లంచం ఇచ్చే అలవాటున్న మనం, క్యూ లైన్లో నిలబడకుండా వెనకదారిలో వెళ్ళడానికి రికమెండేషన్లు వాడే మనం, మనకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఈ సిస్టమ్ మొత్తం సత్య హరిశ్చంద్రుడిలా పనిచేయాలని ఆశిస్తాం. నీతి నిజాయితీ అనేవి నీ అవసరాన్ని బట్టి మార్చుకునే ఫ్లెక్సిబుల్ టూల్స్ కాదుగా. రోడ్డు మీద ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆపకుండా వీడియోలు తీసుకుంటూ లైకుల కోసం సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఒక్క పౌరుడు ఆ నేరంలో పరోక్ష భాగస్వామే. కోర్టు మెట్లెక్కి సాక్ష్యం చెప్పడానికి భయపడే ప్రతి పిరికివాడు కూడా ఆ అత్యాచారం చేసినోడితో సమానమే. సిస్టమ్ మీద ఏడవడం మానేయండి. పునాది మొత్తం బురదతో కట్టి పైకప్పు ఎందుకు బీటలు వారుతుంది అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏం లాభం? ఇక మరో దరిద్రమైన పాయింట్. ఒక కాపు నాయకుడు తప్పు చేస్తే కాపులందరూ కలిసి వాడిని కాపాడటం, దళితులు తప్పు చేస్తే అట్రాసిటీ యాక్ట్ని కవచంలా వాడుకోవడం. అసలు నీ కులంలో పుట్టిన ఒకడు అత్యాచారాలు చేస్తుంటే, హత్యలు చేస్తుంటే వాడిని వెనకేసుకుని రావాలి అని నీకెందుకు అనిపిస్తుంది? దీని వెనుకున్న అసలైన సైకాలజీ ఏంటో ఎప్పుడైనా లోతుగా ఆలోచించావా? ఒక మనిషి తనను తాను తెలుసుకోలేనప్పుడు, తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఐడెంటిటీ లేనప్పుడు వాడు కులానికో మతానికో జెండాకో అతుక్కుపోయి ఉంటాడు. నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదు, నువ్వు నీ జీవితంలో సాధించింది ఏమీ లేదు. అందుకే నీ ఈగో మొత్తం నీ కులం మీద ఆధారపడి బ్రతుకుతుంది. వాడు మానభంగం చేశాడా, వాడు క్రిమినలా అనేది నీకు అనవసరం. వాడు కేవలం నీ కులం వాడు కాబట్టి వాడిని ఎవడైనా ప్రశ్నిస్తే నిన్ను పర్సనల్గా అటాక్ చేసినట్లు ఫీల్ అయిపోతున్నావు. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఇది ఒక మానసిక రోగం. ఒక పసిపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ న్యాయాన్ని చూడాల్సిన కళ్ళు కులాన్ని వెతుకుతున్నాయంటే మనకసలు మనిషి అని పిలిపించుకునే అర్హత ఉందా? నువ్వు ఎవరో నీకు తెలియనంతకాలం సమాజం నీకు అంటించిన ఈ కులం అనే మురుగునే నీ అస్తిత్వంగా భావించి బ్రతుకుతావు. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వాడిని లా అండ్ ఆర్డర్ కాపాడుతుందా, శిక్షిస్తుందా అనేది పక్కన పెట్టండి. అసలు ఆ చెయ్యి వేసే ధైర్యం వాడికి ఎలా వచ్చింది? ఎందుకంటే వాడికి తెలుసు
ఈ సమాజంలో మనుషులు లేరు, కేవలం కులాలు, డబ్బు, పరపతి మాత్రమే ఉన్నాయి అని. వాడి వెనక వాడి కులం నిలబడుతుందని, వాడి డబ్బు పోలీసుల్ని కొంటుందని, ప్రజలు 2 రోజులు ఫేస్బుక్లో పోస్టులు పెట్టి 3వ రోజు మర్చిపోతారని కూడా వాడికి స్పష్టంగా తెలుసు. నీషే తన ఫిలాసఫీలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. చట్టాలు ఎప్పుడు బలహీనుల్ని రక్షించవు. ఎప్పుడైతే సొసైటీ నైతికంగా చచ్చిపోతుందో అప్పుడు ఆ చట్టాలు కేవలం బలవంతుడి చేతిలో ఆయుధాలుగా మారతాయి. చట్టం అంటే అదేదో ఒక పుస్తకం కాదు. లా అండ్ ఆర్డర్ అనేది మనిషి లోపల ఉండే స్పృహ, కాన్షియస్నెస్. సమాజంలో ప్రతి ఒక్కడు నైతికంగా చచ్చిపోయినప్పుడు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, ఎన్ని ఉరిశిక్షలు వేసినా నేరాలు ఆగవు. నిర్భయ చట్టం వచ్చాక దిశ జరగలేదా? దిశ చట్టం వచ్చాక సుగాలి ప్రీతి జరగలేదా? ఎందుకంటే మనం చట్టాలని మారుస్తున్నాం కానీ మన స్పృహని మార్చుకోవట్లేదు. మనం సిస్టమ్ని బ్లేమ్ చేసి చాలా ఈజీగా ఎస్కేప్ అవుతాం. కానీ ఒక హార్డ్ హిట్టింగ్ నిజం చెప్పనా? ఎప్పుడైతే మన లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని కంప్లైంట్ చేస్తున్నామో దాని అర్థమేంటో తెలుసా? మనలో కూడా ఆ క్రిమినల్ మెంటాలిటీ ఎక్కడో ఓ చోట దాగి ఉంది అని. సాక్ష్యం చెప్పడానికి భయపడే ప్రతి పిరికివాడు కూడా ఆ నేరస్తుడితో సమానమే. ఒక యూట్యూబ్ వీడియో చూసి, ఒక పొలిటికల్ స్పీచ్ విని అబ్బా ఎంత బాగా మాట్లాడాడు కదా అనో, లేదా వీడికి చేత కాదు అందుకే ఇలా కవర్ చేసుకుంటున్నాడు అనో కామెంట్లు పెట్టడం చాలా సులభం. కానీ అది పనికి మాలిన వాళ్ళు చేసే పని. సమస్య చట్టంలో లేదు, ఇంకో నాయకుడిలో కూడా లేదు. సమస్య మన బానిస ఆలోచన విధానంలో ఉంది. కులాన్ని, డబ్బుని, అహంకారాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా ఆలోచించడం మొదలుపెట్టిన రోజున ఏ నాయకుడు కూడా నీకు అబద్ధపు హామీ ఇవ్వలేడు, ఏ వ్యవస్థ నీ సాక్ష్యాన్ని మాయం చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి, నిన్ను ఉద్ధరించడానికి ఏ దేవుడు రాడు, ఏ నాయకుడు రాడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ముందు ఈ కులాల మురుగు గుంటలోంచి నీ బుర్రని బయటికి తీ. ఒక నాయకుడి వైఫల్యాన్ని వేలెత్తి చూపే ముందు అద్దంలో నిన్ను నువ్వు చూసుకో. ఈ క్షణం నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: నేను ఈ సమాజంలో ఒక మనిషిగా నాకంటూ ఒక క్లారిటీతో బ్రతుకుతున్నానా, లేక కేవలం ఒక కులానికి బానిసగా, ఒక పార్టీకి ఓటు వేసే యంత్రంగా బ్రతుకుతున్నానా అని. నిజాన్ని జీర్ణించుకునే దమ్ముంటే మార్పు నీతోనే, నీ ఆలోచనతోనే మొదలుపెట్టు. అప్పుడు మాత్రమే సుగాలి ప్రీతి లాంటి పిల్లలకి ఈ దేశంలో బ్రతికే హక్కు దొరుకుతుంది. ఆలోచించు.